ఓకే. లెట్స్ బిగిన్ ద వీడియో. మామూలుగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మామూలుగా మనం యూట్యూబ్లో చూసుకుంటే పైథాన్ మీద ఎన్నో వీడియోస్ ఉన్నాయి. నా వీడియోని ఎందుకు చూడాలంటే మీకు ఇస్తా. పైథాన్ ఫుల్ ట్యుటోరియల్ అని కొట్టారనుకోండి, నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. కానీ ఇక్కడంతా థియరీయే చెప్పారు. నేను కొన్ని చూశాను. నేను అన్నీ చూసి నేను చెప్పను. కానీ మనం ఇప్పుడు ఒక ఏ ద్వారా ఇది నేర్చుకోబోతున్నాం. ఎలా నేర్చుకుంటామో చూద్దాం. ఫస్ట్, ఇది 7 years క్రితం వీడియో ఫర్ బిగినర్స్ కోర్స్ అంటాం. మనకు అది అక్కర్లేదు. ఒకటి షేర్ మీద నొక్కండి, కాపీ ది లింక్, దెన్ ఇంటూ నొక్కండి అండ్ కామ్ డౌన్ టు బ్రౌజర్ అండ్ సెర్చ్ ఫర్ గూగుల్ జెమినీ. జెమినీలోకి వచ్చి న్యూ చాట్ ఇవ్వండి. న్యూ చాట్ ఇచ్చి అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి తర్వాత కొద్దిగా స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి కామా, తర్వాత మళ్ళీ రిపీట్, ఈ వీడియో అయిపోయింది కదా. 7 years ఓల్డ్ లేటెస్ట్ బిగినర్స్ అంట. ఇది చూద్దాం. మనం స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం. కానీ వీడియో అంతా చూసి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. వి లెర్న్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నుంచి నేర్చుకుందాం. అదే ఏఐని వాడు ఎలా నేర్చుకుందాం అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, తర్వాత స్పేస్ ఇచ్చేసి కామెంట్ ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియో, మళ్ళీ యూట్యూబ్లోకి రండి. తర్వాత ఉన్నట్లో బిగ్ వీడియో, ఇది నేను చూశాను, పర్లా. కానీ మొత్తం తీరి ఎక్కువ చెప్పాడు. షేర్ మీద నొక్కండి, లింక్ కాపీ కొట్టండి, వెనక్కి రండి. వేర్ ఇస్ ది బ్రౌజర్? ఓకే, కంట్రోల్ వి నొక్కండి. ఇంకొక వీడియో తీసుకుందాం, సరిపోయిద్ది. మరీ ఎక్కువ వద్దు, మనం బిగినర్ లెవెల్కి చాలు. తర్వాత మనం ప్రాంప్ట్ ఇస్తాము, దాన్ని బట్టి చూద్దాం. ఓకే, ఇది 10 hours అంట. అసలు ఫీమేల్ ఇంటరాక్షన్ లేకపోతే బాగా ఇబ్బంది అయిపోయింది. దానికని చెప్పి ఇది కాడ ఓకే తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ వి నొక్కండి. తర్వాత ఇప్పుడు అసలు మెయిన్ది ప్రాంప్ట్ ఇస్తూ మొదలెట్టాలి. ప్రాంప్ట్ ఇస్తానికి కింద మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని విస్పర్ ప్రో ఏఐ అంటారు. దీని లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దాని యాప్ ఇలా ఉండిద్ది అనమాట. దీన్ని క్లోజ్ చేసేద్దాం, మన దీంతో పని లేదు. ఇలా ఉండిద్ది అనమాట. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ప్రాంప్టింగ్ ఇస్తే ఈజీగా ఉండిద్ది. మనం వాయిస్తోనే ప్రాంప్టింగ్ ఇచ్చేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ప్రాంప్ట్ ఇస్తూ మొదలెడదాం. ప్రాంప్ట్ ఎలా ఇస్తానో మీరు చూసి గమనించండి. హాయ్, లెట్స్ బిగిన్ a new conversation by learning process of Python. ముందు దానికి నీట్గా చెప్పాను దేనికోసం అని. ఓకేనా? తర్వాత ఇది చూసారా, కామా, ఇంకా దాంతోపాటు ఫుల్ స్టాప్ కూడా ప్రాపర్గా అదే ఇచ్చేసింది. తర్వాత ప్లీజ్ ఇగ్నోర్ అవర్ ప్రీవియస్ కాన్వర్జేషన్ అండ్ అవర్ ప్రీవియస్ డేటా అండ్ ప్లీజ్ రీసెర్చ్ అబౌట్ ద ప్రొవైడెడ్ లింక్స్ అని చెప్పి ముందు నేను దానికి చెప్పాను, నాకు అసలు ఏమీ రాదు అని. వి వాంట్ టు లెర్న్ పైథాన్ లాంగ్వేజ్ ఫ్రమ్ స్క్రాచ్. యూ హ్యావ్ దట్ రిఫరల్ వీడియోస్. యూ మే బిల్డ్ ఏ స్టడీ షెడ్యూల్ ఫర్ మీ. ఐ విల్ డూ ఇట్ ఫర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇలా ఇస్తాం వల్ల ఏమైద్ది, మనం ట్రై చేస్తూ ఉన్నప్పుడు అది చెప్తూ ఉండిద్ది. కానీ మనకు వచ్చిందని చెప్పి ఎలా తెలుస్తుంది? బట్ ఐ హ్యావ్ ఏ స్మాల్ రిక్వెస్ట్. దేర్ ఈస్ ఏ మెయిన్ టాపిక్ మీన్స్ ఐఓ మీన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్. I want maybe minimum 1000 questions based on that functions by covering all kind of topics present in Python in different ways. In different ways you must be provide me.
ఈజీ టు అడ్వాన్స్ టు మాస్టర్ టు అల్ట్రా ప్రో మ్యాక్స్. అంటే మనం దాన్ని ఎలా ఇంప్రవైజ్ చేయొచ్చు అని చెప్పి దానికి నేను ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. ఓకేనా. తర్వాత ఏంటంటే హౌ అవర్ షెడ్యూల్ మే బీ, ఐ సాల్వ్ ద ప్రోగ్రామ్ అండ్ ఐ విల్ అప్లోడ్ ద ఫైల్ టు యూ and then I will give the explanation to you what was running under in the program, how that program will runs. The Python is an interpreter language. It compiles line by line. I will explain it line by line. అంటే ఏంటంటే మామూలుగా మనం నేర్చుకుంది అట్లా ప్రోగ్రాంలో వదిలేసి వెళ్ళిపోతాం, మర్చిపోతాం. అదే ప్రోగ్రామ్ని మనం స్క్రీన్ షాట్ తీసి దీనికి అప్లోడ్ చేసి దీనికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపు పొద్దున ఇంటర్వ్యూయర్ వచ్చి మనల్ని అడిగినా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత ఏంటి, లెట్స్ బిగిన్ ఏ బేసిక్ ప్రోగ్రామ్ కన్వర్షన్, లెట్స్ ట్రైన్ మీ యాజ్ ఏ ప్రో ఫ్రమ్ జీరో టు హీరో. అంటే ఇది రైమింగ్ అట్లా వస్తూ ఉండిద్ది, మీరు అట్లా పట్టించుకోమాకండి. I am using the Virtual Studio compiler or interpreter, you may think. మీరు వర్చువల్ స్టూడియో ఎలా ఎక్కించుకోవాలని చెప్పి యూట్యూబ్లో వీడియో చూడొచ్చు, మీకు క్లారిటీ వచ్చింది. మీకు అయినా అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో వీడియోని పెట్టండి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఎలా సెటప్ చేయాలో నేనే చేసి పెడతాను. అంటే మనం చేయాలి. I may solve all kind of questions by basic stuff to advanced stuff by micro details without escaping any topic. With I know some much of C language, you may use some comparative learning from based on that, but you fully not based on C language. Only I know 2% of C language. I am a beginner in Python. I am zero knowledge in Python. ఇంక్రీస్డ్ -100%. సరే, మన ప్రాంప్టింగ్ ఇస్తే ఎంత బాగా పనిచేస్తుంది అది. మన గ్రామర్ మిస్టేక్స్ని అన్నిటిని తీసి లైన్ చేసి పెట్టిద్ది అనమాట. చూసా. సో వై వి వెయిట్, లెట్స్ స్టార్ట్. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ అవర్ థియరీ? ఆస్క్ మీ అట్లీస్ట్ 5 క్వశ్చన్స్. అంటే ఇది ఎందుకు అడిగానంటే దానికి మనం చెప్పింది అర్థమైందా అర్థం కాలేదా అని చెప్పి అడిగాను. ఇప్పుడు దానికి అర్థమైందో లేదో చూద్దాం. మీరు అందరూ జియో సిమ్ అనుకుంటున్నాను. జియో సిమ్ అయితే ప్రో వర్షన్ వచ్చింది, ప్రో వర్షన్ తీసుకోండి, ఇంకా బాగా పనిచేసిద్ది నా ఉద్దేశంలో. ఓకేనా. నేను ఈ వీడియో చేస్తానికి ఏంటంటే సామాన్య అందరూ తీరేసే చెప్తున్నారు. మనం ఇన్బిల్డ్ ప్రోగ్రామ్కి వెళ్ళే కొద్ది ప్రోగ్రామ్ అంతా మనకి ఎర్రర్స్, వార్నింగ్స్, మనకు ఒక స్టేజ్కి వచ్చిన చిరాకు వచ్చేస్తుంది. దాంతోపాటు ఏంటి, ఆ ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఒకటేమో ఎర్రర్ వస్తుంది, ఇంకోటేమో మనం ఇక్కడ చూసేది వేరు అక్కడ చెప్పేది వేరు. ఇదిగో, వెల్కమ్ టు స్టార్ట్ ఏ పైథాన్ జర్నీ, గో టు ద అబ్సల్యూట్ జీరో టు హీరో యాజ్ ఏ ప్రో. In future goal, Python is a incredible reward language to learn, and since you already know a little bit of C, like a basic idea of కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రెటర్. చూసారు, నేను కంపైలర్ ఇంటర్ప్రెటర్ అన్న కాడే ఇది పట్టేసింది, నాకు ఒక ఐడియా ఉందని చెప్పి. అంటే కంపైలర్ ఇంటర్ప్రెటర్ అంటే మీకు అంత ఐడియా లేకపోవచ్చు. అంటే కంపైలర్ అంటే ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేసిద్ది అన్నమాట. అంటే మొత్తాన్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసేసి 0 1లో కన్వర్ట్ చేసేసి మిషన్కి ఇచ్చేసిద్ది, తర్వాత మళ్ళీ అవుట్పుట్ ఇచ్చేసిద్ది. దాన్ని కంపైలర్ అంటారు. మరీ అంత డీప్ ఎక్స్ప్లెనేషన్ వద్దు. తర్వాత ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి, లైన్ బై లైన్. ముందు ఈ లైన్కి వచ్చాం అంటే ఈ లైన్, ఫస్ట్ ఈ లైన్ తీసుకునిద్ది, దీన్ని మిషన్ కోడ్ కన్వర్ట్ చేసి అవుట్పుట్ చూపించిద్ది, తర్వాత ఈ లైన్కి వచ్చిద్ది, మిషన్ కోడ్ కన్వర్ట్ చేసిద్ది, మళ్ళీ చూపించిద్ది. అలా దాన్ని ఇంటర్ప్రెటర్ అంటారు. కంపైలర్ అనుకో, ఇదంతా ఒకేసారి పంపించి చూపించిద్ది అనమాట. తర్వాత వీ కెన్ యూజ్ 2% ఆఫ్ డౌన్ సమ్ హెల్ప్ఫుల్ మైక్రో కంపారిజన్స్ allowing the ways that I love the process schedule. You have to problem by trial and error. Okay. Update the file and upload the file.
Sorry, I am weak in English. Explain your logic line by line. Okay, I will explain. Okay, there is exactly how real engineer debugs and socialized their understanding అంటుంది. ఓకే, మీరు ఇదే ప్రాంప్ట్ ఇచ్చండి, లేకపోతే ఇదే ప్రాంప్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఇచ్చేయండి. Before we jump into the first batch of your 1000 questions, let's say out our 0 to hero IO functions. Next, study schedule. Phase 1, easy trial. The fundamentals: basic print, format, input, string handling, converting inputs to integer floats, and understanding how Python handles linear new lines కంపేర్ టు సి అని చెప్పి ఫస్ట్ ఫేజ్లో ఉండిద్దంట దీని పరంగా. ద సెకండ్ ఫేజ్ అడ్వాన్స్ ట్రైల్, డేటా మ్యానిపులేషన్, మల్టీ లైన్ ఇన్పుట్ అంటే ఇది స్ప్లిట్ అంట ఫంక్షన్, మ్యాపింగ్ ఇన్పుట్స్ టు లిస్ట్ అండ్ ఇన్సెట్టింగ్ సిప్ అండ్ ఎండ్ ఏంటిది ఆర్గ్యుమెంట్ ఇన్సైడ్ ద ప్రింట్ ఫంక్షన్ అంట. ఓకేనా. తర్వాత మాస్టర్ ట్రైల్, తర్వాత ఏంటి ఫైల్స్ అండ్ ఫార్మేటింగ్. ఓకే, తర్వాత అల్ట్రా ప్రో మ్యాక్స్ రియల్ వరల్డ్ ఐఓ ఎగ్జాంపుల్స్. ఓకే 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 మన వీడియోస్ అన్నీ బాగానే తీసుకొచ్చింది, కానీ నాకు ఇంకా డీటెయిల్ కావాలి. ఎస్, the schedule was wonderful, but we provided the phases. You provide me the 4 phases. I need 4 phases. Each phases contained a subtopic. Means a single phase contains how many subtopics I do not know, but you know. Please provide that subtopic properly, and each subtopic carries 1000 questions to solve. ఇప్పుడు ఏంటంటే అది ఒక్కొక్క సబ్ టాపిక్కి దానికి ఇంకా దానిలోని సబ్ టాపిక్ ఎతికిద్ది అనమాట, మనం ఇంకా బేసిక్గా వచ్చేచ్చు. అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్ మీ ఫ్రీలీ, ఐ విల్ ఆన్సర్ ఫర్ దట్. ఇది ఎందుకంటే దానికి ఇంకా గ్యారంటీ కోసం మనం అడుగుతున్నాం అన్నమాట. ఈ లైన్ అనేది ప్రతి ఒక్క ఏతో చాటింగ్ చేస్తున్నప్పుడు మీరు పెట్టారు అనుకోండి, మన ప్రాంప్టింగ్ ఇంజిన్ అనేది చాలా బాగా పనిచేసిద్ది అనమాట. ఓకే 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 మనం బేసిక్గా వెళ్దాం. ముందు పార్ట్ 1లో మనం మామూలుగా ఇన్పుట్ అవుట్పుట్ కంపేర్ కన్వర్షన్స్ అని చెప్పి అన్న కదా, అవి వరకే చూద్దాం. తర్వాత నెమ్మదిగా అడ్వాన్స్కి వెళ్దాం. అసలు పైథానే ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉండిద్ది. అంటే పైథాన్ అంత తోపు లాంగ్వేజ్ ఏం కాదు, పైథాన్ అంతా అనేది C++ మీదే. కానీ పైథాన్ అనేది తోపు యాడ్ అయిందంటే లాజిక్ ఉండేది కదా, లాజిక్ని మనం ఒక దాంట్లో రాస్తాం, ఫంక్షన్లోని రాస్తాం అనమాట. మీకు ఆల్రెడీ సి ఐడియా ఉంటే ఫంక్షన్ అంటాం, ఓకేనా. అదే C++ అయితే క్లాసెస్ అంటాం, ఓకేనా. కానీ పైథాన్ ఇన్వేటర్ ఏం చేసాడంటే ఫంక్షన్ రాస్తాం కదా, రాసిన ఫంక్షన్ మన సిస్టంలోనే ఉంటాయి, మన లాజిక్స్ అని మన సిస్టంలోనే ఉంటాయి. కానీ పైథాన్లో అట్టా కాదు, నువ్వు దాన్ని పబ్లిక్గా రిలీజ్ చేసేవచ్చు. అంటే ఆ లాజిక్ అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్త లాజిక్లు కొత్త కొత్త యూజర్స్ రాసినవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు మళ్ళీ స్క్రాచ్ నుంచి 0 నుంచి 1000 లైన్లు ప్రోగ్రామ్ రాస్తాం బెటర్ అంటావా, ఆల్రెడీ ఎవడో 1000 లైన్లు ప్రోగ్రామ్ని రాసింది వాడతాం బెటర్ అంటావా. అందుకని చెప్పి పైథాన్ అనేది అంపేరు లేజియస్ట్ లాంగ్వేజ్ అంటారు, ఎక్కువ మంది వాడుతుంది కూడా అందుకనే, మనకు అర్థం కాని కూడా అందుకని ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది, ఎక్కువ చేయాల్సి వచ్చింది అని ఇదిగోండి తీసుకొచ్చింది. ఫేజ్ 1 ద ఫండమెంటల్స్ ఈజీ ట్రయల్, ఫోకస్ మాస్టరింగ్ ద కోర్ సింటాక్స్. సింటాక్స్ అంటే అదొక స్ట్రక్చర్. మీరు అసలు ఇప్పుడు దాకా ఏ లాంగ్వేజ్ నేర్చుకోకపోతే సింటాక్స్ అంటే ఎలా చెప్పాలంటే, ఒక మనిషి అని మీరు బొమ్మ గీయాలి అంటే పేపర్లో మనం ఎలా గీస్తాం, ఒక సర్కిల్ గీస్తాం, ఒక నిలువు గీత, 2 ఎక్స్ క్రాస్ గీత, తర్వాత 2 చేతులు గీత అనమాట. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఓకేనా. తర్వాత ఫోకస్ మాస్టరింగ్ ద సింటాక్స్, సెండింగ్ డేటా టు కన్సోల్ అండ్ రీడింగ్ యూజర్ కీ స్ట్రోక్స్ అంట. ఓకే, మనకి అంత ఐడియా లేదు, మరి దాని గురించి మనం చూద్దాం. తర్వాత సబ్ టాపిక్ ఫస్ట్ బేసిక్, అవుట్పుట్ డైనమిక్,
మాస్టరింగ్ ప్రింట్, అండర్స్టాండింగ్ డిఫైన్ బిహేవియర్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ కన్కాటినేషన్ అంట. కొత్త కొత్త పదాలు వచ్చేసినాయి. తర్వాత నెక్స్ట్ స్టాండింగ్ ఇన్పుట్ క్యాప్చర్ అంట, యూజింగ్ ఇన్పుట్ స్ట్రింగ్ డేటా అండ్ అండర్స్టాండింగ్ హౌ పైథాన్ హ్యాండిల్స్ ఎక్స్టర్నల్ టు వెయిట్ ఫర్ ద యూజర్. ఓకే, తర్వాత రాడు, మీరు చదివేయండి, నా అంత చదువు రాదు ఎట్లేదు. తర్వాత దాని ఫేస్ 2 ద మాన్యువలింగ్. ఓకే, ఐఓ ఫంక్షన్స్. The surfaces was wonderful, but I need another surface for surface. It was best and give me 100 questions for each surface, but the main face and the second surface contained 10 surfaces. Each surfaces covers 100 questions and total one surface covers 1000 questions and the main face covers 1000 questions. How is it? ఇప్పుడు ఏంటంటే మెయిన్ టాపిక్ ఉంది, దానికి సబ్ టాపిక్ ఉంది. ఆ సబ్ టాపిక్ మళ్ళీ సబ్ టాపిక్ కావాలంటున్నాను. ఆ సబ్ టాపిక్లో 100 క్వశ్చన్లు కావాలి. అవి ఎన్ని 5-10 ఉండాలి. అప్పుడు మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీగా ఉండిద్ది. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్ యూ. ఇంక దానికి ఇంకైనా క్వశ్చన్స్ ఉంటే అడగమంటున్నాను. ఇది యాడ్ చేయమన్నాను కాబట్టి పెద్ద దాంట్లో. తర్వాత నొక్కేసేయండి ఎంటర్. అంటే ఈ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ కన్నా ఎక్కువ ప్రాంప్టింగ్ ఇస్తామని చూపిస్తాం అనమాట. ఎందుకంటే ముందు మనం ఏ ద్వారా నేర్చుకుందాం. ఈ డబ్బులు ఇచ్చి ఇదంతా మనకొద్దు. ఒక ఏ ద్వారా ఎలా నేర్చుకోవాలనేది మీకు నేను చూపిస్తా. మీకు అట్టని చెప్పి మీకు అంత నచ్చకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు దాంట్లోకి మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఇదేంటంటే మీకు ఒక ప్రాంప్టింగ్ ఇచ్చి ఈ ప్రాసెస్ని మీరు ఏ లాంగ్వేజ్కైనా వాడేయచ్చు. ఆ పైన యూట్యూబ్ వీడియోస్ ఏంటంటే ఊరినే దీనికి ఇచ్చానంతే, దీని దగ్గర ఉండవని కాదు. ద మ్యాక్డ్ వర్క్ పర్ఫెక్ట్లీ, యూ డిజైన్డ్ ఎన్ ఇంక్రెడిబుల్లీ హై వాల్యూ ట్రైనింగ్ షెడ్యూల్. 1 phase ఈక్వల్ టు ఓవరాల్ టాపిక్, 10 surfaces, 100 questions for surfaces, 1000 topics. Therefore, 100 questions, 100 questions, 100 questions, 100 questions, 100 questions, 100 questions, 100 questions. That how to execute work. Since generate 100 questions in a single chat message. In importing, we will act each surface in small sets and 10 to 20 questions at a time. I give you set for the sub questions. You write the code in Virtual Studio. You paste the code here and execute in line by line, just like a pro engineer does in a code review. Okay na? ఓకే, తర్వాత అసిస్ట్ అంటే ఇది ఫేస్కి వచ్చి 10 క్వశ్చన్స్ ఇచ్చిద్ది అనమాట. సో వై యు ఆర్ వెయిటింగ్? ప్లీజ్ గివ్ మీ ఫస్ట్ సెట్ 10 questions and note it. Main point, first 2 questions much contained hints. Why means I am beginner, and last questions does not contain any hints, any details, only question. అంటే డీటెయిల్గా ఇవ్వాలి కదా, అంటే నాకు ఏం రాదు, దాని పేరు ఫస్ట్ దానికి హింట్ కావాలి. మీన్స్ హౌ లైక్ ద ఫస్ట్ క్వశ్చన్స్ మే కంటైన్ ద సింటాక్స్, సెకండ్ క్వశ్చన్ మే కంటైన్ ద design, and third questions reduce and increase the risk factor, and last 3 questions there is nothing to you may give me. I own my creativity will increases and I will run my brain. ప్రాంప్ట్ ఎలా అయినాయి, ఇది ప్రాంప్ట్ ప్రాపర్గా ఇచ్చింది విస్పర్ ప్రో, లింక్ కింద ఇస్తాను, మీరు కూడా వాడేయండి. సరే ఎంత బాగా ఇచ్చిందో. దీనివల్ల మనకు ప్రాంప్టింగ్ ఇచ్చే స్కిల్ కూడా చాలా బాగా పెరిగిద్ది అనమాట. ఓకేనా? నేను రికార్డ్ చేస్తుంది అయితే 11/5/2026 9:30కి
ఫుడ్ భోజనం చేసి చక్కగా కూర్చుని పైథాన్ నేర్చుకుందామని మొదలెట్టాను. కానీ యూట్యూబ్లో వీడియో పెడితే ఎలా ఉండిద్ది ఈ చిన్న ఐడియా వచ్చి ఈ ప్రాసెస్ని పెట్టాను. మరి ఎంతమంది చూస్తారో ఏమైద్దో తెలీదు. నేనైతే ఎడిట్ చేయను, ఏం చేయను, డైరెక్ట్గా పెట్టేస్తున్నా. ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తానే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. నాకేం మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడతాను, ఏం చేయాలనిపిస్తే అదే చేస్తాను. మీకు చూడాలనిపిస్తే చూడండి. మీరు ఒకవేళ నాకు మంచి మోటివేషన్ ఇచ్చి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్, కామెంట్స్ అబ్బో వస్తే చిన్న మారిపోవచ్చు. అంటే మరీ ఎక్కువ అత్యాస పడుతుంది అనుకోమాకండి. బేసిక్ అవుట్పుట్ డైనమిక్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ద ఫస్ట్ స్టెప్, టేక్ print the exact statement start my python journey to terminate. Therefore in C మీ నేర్చుకుని ఉంటే ఆల్రెడీ హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ అని చెప్పి వాడతాం అనమాట. టెస్ట్ రిక్వైర్డ్ ఇంక్లూడింగ్ స్టేట్మెంట్ IO లైబ్రరీ హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ అండ్ యూజ్ printf విన్ ఏన్ సెమీకోలం ఎండ్ విత్ సెమీకోలం. దాని స్టేట్మెంట్ టెర్మినేటర్ అంటారంట. సి లాంగ్వేజ్లో పేరు హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ అనేది ఒక లైబ్రరీ ఫంక్షన్. ఆ లైబ్రరీ ఫంక్షన్లో ఏంటంటే ప్రింట్ అనే ఫంక్షన్ ఉండిద్ది అనమాట. ఓకేనా. దీన్ని ఈ బ్రాకెట్ని పెరాంథసిస్ అంటాం. ఓపెన్ పెరాంథసిస్, క్లోజింగ్ పెరాంథసిస్ గుర్తుపెట్టుకోండి, పేర్లు ముఖ్యం మనకి. తర్వాత దీన్ని డబల్ కొటేషన్ అంటాం. డబల్ కొటేషన్లో అని రాసింది ప్రింట్ అయ్యిద్ది. ఇదే లాంగ్వేజ్లోని సేమే. సి లాంగ్వేజ్లో ఇది ఒకటి తోక ఒకటి తెచ్చిద్ది. పేరు సెమీకోలం అంటాం అనమాట. దీన్ని మనం కీబోర్డ్లో యాడ్ ఉండిద్ది అంటే ఎల్ల పక్కనే ఉండిద్ది. మనం ఎప్పుడు గమనించాం. మీరు ఎప్పుడు కోడింగ్ చేయడం లేదు, మీకు అంతగా పని ఉండదు. ఇదేంటంటే స్టేట్మెంట్ టెర్మినేటర్ అంటారనమాట. అంటే ఆ స్టేట్మెంట్ ఆడితో ఆగిపోయిద్ది. ఇన్ సి. ఓకేనా. అప్పుడు పైథాన్ గురించి మాట్లాడదాం. ఇన్ పైథాన్ హియర్ ఈజ్ నో సెటప్ కోడ్. ఇలా రాసే పంచాయతీ ఉండదంట. ఫస్ట్ సెటప్. తర్వాత నో మెయిన్ ఫంక్షన్ రిక్వైర్డ్స్, ఇలాంటి రావంట. అండ్ నో సెమీకోలం నీడ్స్ ఎట్ ద ఎండ్ సెమీకోలం అనేది ఉండదంట. అమ్మయ్య. దాంతోపాటు మీరు గమనించారనుకోండి, ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని ఉంది, ఇక్కడ ప్రింట్ అని ఉంది. మనకి డీటెయిల్ చెప్పలేదు ఇది. దీని తర్వాత దీన్ని ఏకేద్దాం. ఓకేనా. తర్వాత ముందు మనం ఫస్ట్ క్వశ్చన్ పద్ధతిగా చేద్దాం. మినిమైజ్ చేద్దాం. వర్చువల్ స్టూడియో ఎక్కడమ్మా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నేను ఆల్రెడీ దీంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. అంటే డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేస్తే బాగోదు కదా అని చెప్పి ముందే కొన్ని చిన్నవి అనమాట. మరీ అంత కాదు. దీనికోసం నేను ఆల్రెడీ నా సిస్టంలో పైథాన్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా. దీంట్లో ఇది ఉంది కదా, day 1 అని ఉంది. దీని మీద నొక్కి నేను దీనికి ఏం చేద్దాం దాన్ని రీనేమ్ చేద్దాం. పేరు ప్రాబ్లం అని కొట్టే ఓపిక నాకు లేదు. ప్రాబ్లం నెంబర్ 1 PM. ఓకేనా. ఇదంతా చెరిపేస్తాను, నాకు ఇదంతా వద్దు. ఓకేనా. ఇప్పుడు ఫ్రెష్గా పేరు ముందు ప్రింట్ చేద్దాం. PRINT ప్రింట్. అది స్టేట్మెంట్ చెప్పింది. ఆ స్టేట్మెంట్ ఏంటో నాకు గుర్తులేదు. ఏం చెప్పింది అదంతా మనకొద్దు. వీఆర్ లేజియెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. Ctrl+C. తర్వాత కిందకు వచ్చి Ctrl+V నొక్కండి. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ముందు దూర కాబట్టి ఒక సింగిల్ కొటేషన్ సరిగ్గా పడు. ఇక్కడ ఒక సింగిల్ కొటేషన్, ఇక్కడ ఒక సింగిల్ కొటేషన్ ఇచ్చాను అనుకుందాం. ఇచ్చి కోడ్ని రన్ చేద్దాం. రన్ చేస్తే ఇదిగో ప్రాపర్గా స్టార్టింగ్ మై పైథాన్ జర్నీ అని చెప్పింది. ఓకేనా. ఓకే అయింది కదా. దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేయాలి. సేవ్ ఎలా చేయాలో గుర్తులేదు నాకు. సేవ్కి ఏదో నొక్కాలి. Ctrl+S నొక్కితే సేవ్ అయ్యిద్ది. ఓకే, ఫైల్ సేవ్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని కూడా మినిమైజ్ చేసాం. మినిమైజ్ చేయండి. పేరు ఫైల్స్లోకి రండి.
లోడ్ ఫైల్లోకి రండి. దీంట్లోకి వచ్చి మీరు ఒక పైథాన్ ఫైల్ అని చెప్పి ఒక క్రియేట్ చేసుకోండి. పైథాన్ ఫైల్ ఓపెన్ చేసి మన ఫస్ట్ ప్రోగ్రామ్ని పేరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దీనికి ఇచ్చేయండి. ఓకేనా, మన ఫస్ట్ పని అయిపోయింది. తర్వాత సెకండ్ పని ఇప్పుడు ఏంటి, పేరు పైథాన్లో నేను డబల్ కోట్స్, సింగిల్ కోట్స్గా డబుల్ కోట్స్ అంటే పేరు ఇది ఎట్ట వచ్చింది మనకి. మామూలుగా సింగిల్ కోట్స్ అంటే క్యారెక్టర్ వచ్చింది అనమాట, డబల్ కోట్స్కి ఒకటి వచ్చింది అనమాట. డబల్ కోట్స్ పెట్టాము. ఇక్కడ ఈ స్లాష్ ఎందుకు వచ్చినా నాకు తెలీదు, వచ్చింది మరి మొత్తానికి. ఇక్కడ పాడతల్లా వర్చువల్ స్టూడియో నాకు కూడా అంత అలవాట్లేదు, కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు. ఏం ముందు Ctrl+S, ఆ ఫైల్ అని సేవ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. పైథాన్ జర్నీ. ఓకేనా, ఏం చేద్దామంటే ముందు మనం దీన్ని కాపీ చేద్దాం. Ctrl+C. ఓ షట్, కాపీ చేద్దామని చెప్పి పేస్ట్ చేసేసానే, ఏం చేయలేం. ప్రింట్ ఓపెన్ సింగిల్ కొటేషన్, చివరికి వచ్చి మళ్ళీ సింగిల్ కొటేషన్, క్లోజ్. ఇది మనం ఇందాక రాసింది కదా. ఓకేనా, దీనికి స్లాష్ ఇట్టు, స్లాష్ ఇడితే ఇది కామెంట్ అయిపోయింది. మళ్ళీ ఎంటర్, మళ్ళీ ప్రింట్ కొడదాం ఎందుకంటే మనకు సింటాక్స్ అలవాటు అవ్వాలి కాబట్టి. ప్రతిసారి కాపీ పేస్ట్ డబుల్ కొటేషన్ ఇచ్చి పేరు స్టార్టింగ్ మై పైథాన్ జర్నీ అంట. జర్నీ సినిమా గుర్తుకోకుండా ఉంటే సంతోషం. ఓకేనా, తర్వాత ప్రోగ్రామ్ని రన్ చేశాను. ఓకే, ప్రాపర్గా రన్ అయింది. ఇందాక సేవ్ చేశాను గుర్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి వచ్చి మళ్ళీ నొక్కండి, అప్లోడ్ నొక్కండి, సేవ్ చేసిన తర్వాత నొక్కండి, అప్పుడు ఫైల్ మార్పు ఉండిద్ది, లేకపోతే మార్పు రాదు. ఓహో సారీ, ఒకటే ఫైల్ అవదంట. అక్కడ మనం ఏం చేస్తామంటే ఈ నెట్టానే ఉంచి కిందని సెలెక్ట్ చేస్తాం అనమాట. Ctrl+C, తర్వాత డిలీట్ చేసేసాం, మనకి ఆ లేనికి సంబంధం లేదు. తర్వాత న్యూ ఫైల్, ఓకేనా, pm1.1.py అని చెప్పి పైథాన్ ఫైల్ క్రియేట్ చేశాను. అంటే పిఎంలో పిఎం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ Ctrl+V. ఓకేనా, ముందు దీన్ని రన్ చేద్దాం. ప్రాపర్గా రన్ అయింది. ఓకేనా, అయింది కానీ CLE సారీ క్లీన్ స్పెల్లింగ్ తప్పు కొట్టానులే కానీ. ఇప్పుడు ప్రస్తుతానికి రన్ అయింది కదా, దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ నొక్కాం కదా, దీంట్లోకి వచ్చింది, మనకి ఇదే కావాలి. ఇవి మళ్ళీ మన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్తే ఇది వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి, నొక్కండి. నొక్కిన తర్వాత నేను పైథాన్లో ఎక్కడో విన్నా త్రిబుల్ కోడ్స్తో కూడా పని జరిగిద్దని. మళ్ళీ న్యూ ఫైల్, ప్రాబ్లం, పిఎం. మీకు కొద్దిగా ల్యాగ్ అనిపించవచ్చు, 2xలో పెట్టుకుని చూడండి బెస్ట్. ఎందుకంటే ప్రయోగాలు అనేవి మనం చేస్తూ ఉంటేనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ వచ్చింది, లేకపోతే కష్టమే. అంటే ట్రిపుల్ కోడ్స్ అనేవి ఇలా ఇవ్వాలా, ఇలా కాదనుకుంటా, ఇలా అనుకుంటా ఐ థింక్. ఇప్పుడు కూడా ప్రింట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు నేను మళ్ళీ Ctrl+S నొక్కుతా.
కంట్రోల్ ఎస్, ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. అయినా నాకు ఎందుకు డౌట్ పడుతుంది. నేను సేవ్ నొక్కుతాను ఇంకోసారి. ఫోల్డర్ క్రియేట్ చేద్దాం ఈసారి, ఫైల్స్ కాకుండా బెటర్. తర్వాత మళ్ళీ మన క్రోమ్లోకి వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత సెకండ్ దాంట్లోకి వెళ్ళి 2 ఎక్కి సెలెక్ట్ చేసి ఓపెన్ నొక్కాలి. ఓపెన్ నొక్కితే 3 ఫైళ్ళు వచ్చినాయి. ఓకేనా, మనం ఇంకా దోలలం కాబట్టి మనం ఇంకో పని చేద్దాం. వేరే పేరు అంటే ఇది పని చేయదు అని నా నమ్మకం. పని చేస్తే వేరే పేరు దీనికైనా దరిద్రం ఏముండదు. అమ్మాయ పని చేయలేదులే, బతికిపోయాను, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు pm2.py అన్నాను. ఇట్లా నీట్గా ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది కదా, ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి నీట్గా. Ctrl+C నొక్కోండి. నొక్కుని రిమూవ్ ద రీసైకిల్ టిన్ ఆల్సో, డిలీట్ ఎంటర్, డిలీట్ ఎంటర్, ఇదిగా డిలీట్ కొట్టేద్దాం, ఎంటర్. ఓకేనా, ముందు ఫస్ట్ ఫోల్డర్ పేరు pm1, మన ప్రాబ్లం నెంబర్ .py ముఖ్యం, మిగులు పై నొక్కాం కదా. పైలో ఇప్పుడు సబ్ టాపిక్ pm1.1.py. ఓకేనా, ఇక్కడ ఇందాక మనం రాసిన కోడ్ పేస్ట్ చేసేసి వేర్ ఇస్ ద రన్ ఆప్షన్. ఓ సారీ, చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. దానికి నాకు అంటే ఇక్కడ డాట్ పెడతా మర్చిపోయాను, దానివల్ల అది పైథాన్ ఫైల్ అవ్వాల. ఇప్పుడు పైథాన్ ఫైల్ అయిపోయింది నీట్గా, ఇప్పుడు రన్ అయింది, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మళ్ళీ నాకు ఇంకోటి కావాలి, అది 1 కదా. ఇప్పుడు pm1.1 కాదు, ఇది 2, వర్షన్ 2.0, రోబోగ్నా లాగా 2.0 ఎంటర్. తర్వాత మళ్ళీ Ctrl+V, ఇక్కడ సింగిల్ కొటేషన్ కదా ఈసారి, డబల్ కోట్స్, అది అట్టని రికమెండ్ చేసి మనం దాన్ని పట్టించుకోకూడదు. ప్రోగ్రామ్ రన్ అయింది కన్నా మంచిది, సేవ్ నొక్కుతాం. తర్వాత మళ్ళీ న్యూలో మళ్ళీ pm.3.py నొక్కామే అనుకో, ఎంటర్ నొక్కి ఇక్కడ Ctrl+V నొక్కి మన కర్సర్ తీసుకొచ్చి అడుగుపెట్టి 1 1 1 2 3 సార్లు నొక్కాం. మళ్ళీ ఇటుకాడ 1 1 1 2 3 సార్లు నొక్కాం. తర్వాత మళ్ళీ ఇంకోసారి దీన్ని ఎగ్జిక్యూట్ ప్రాపర్గా రన్ చేసాం, ప్రాపర్గా ప్రింట్ అయింది, ఫైల్ అనేది సేవ్ చేసాం. ఓకేనా, ఇప్పుడు నాకు తెలిసి దీనికన్నా మనం దీని ఫస్ట్ ప్రోగ్రామ్ని దీనికన్నా బాగా చేయలేము. ఓకేనా, తర్వాత డిజైన్ అండ్ స్ట్రక్చర్. ఓకే, ఫస్ట్ టాస్క్ ఏంటి, ప్రింట్ ద ప్రాపర్ బయో స్ట్రక్చర్ దట్ సేస్ ఎగ్జాక్ట్ that no boy. Okay, then automatically adds a new line /n in C. /n అనేది Cలో వాడతాం, అంటే Cలో
న్యూ లైన్కి రాదు, అది ఒక పారాగ్రాఫ్ లాగా వెళ్ళిపోతూ ఉండిద్ది. పైథాన్లో అట్లా కాదంట, న్యూ లైన్కి వచ్చిందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రింట్ స్టేట్మెంట్ ఇఫ్ వి రైట్ ద టూ ప్రింట్ functions back to back, there will be nearly stacked on top of each other. From this task, just a single clean format string inside the quadru perfect అంట. నాకు అర్థం కాల. అంటే అట్ ద ఎండ్ అంటే ఈ చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి, ఇట్లా మనం ఎక్కువసేపు తీసుకోకూడదు, త్వరగా కంప్లీట్ చేసేయాలి. కంట్రోల్ వి write two print functions back to back. న్యూ లైన్కి వచ్చిద్దా రాదని కనుక్కుంటానికి కోసం అనమాట, అంతే. న్యూ లైన్కి సిలోనే న్యూ లైన్కి రావాలి, ఇక్కడ న్యూ లైన్కి వచ్చిద్దా రాదని కనుక్కుంటానికి. తర్వాత మన ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం పిఎం టూ డాట్ పివై అని పెట్టాం. సో సారీ తప్పు జరిగిపోయింది. delete. దాన్ని మనకి ఎలా వద్దులే, దానికి వెలిగితే ఇంకా పెంట కదట్టే ఉంది. ఓ ఇక్కడే ఇచ్చిద్దా, ఇక్కడ రావా? అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఓ ఇక్కడ వస్తాం అనమాట, అక్కడ రావు. ఓకే, అక్కడ వచ్చి నాకు పోయేదేం లేదు. ఇప్పుడు దీంట్లో క్రియేట్ చేద్దాం. పిఎం 2.1 డాట్ టీవై పై ముఖ్యం. ఓకే, ఫస్ట్ ప్రింట్ డబుల్ కోట్స్ వాడదు, ఎందుకంటే నాకు సీల్ అలవాటు అయిపోయి ఉన్నాను కాబట్టి డబుల్ కోట్స్ వాడతాను. కంట్రోల్ వి వాడు నాకు స్టేట్మెంట్ చెప్పాడు, సారీ అది కాపీ అవ్వలేదు అనుకుంటా. మళ్ళీ ఇంకోసారి వెళ్ళి కాపీ చేసుకుందాం. కంట్రోల్ సి, ఇప్పుడు కాపీ అయిందా? అయ్యో ఉండాలి. కంట్రోల్ అయింది. ఏం లేని మళ్ళీ కంట్రోల్ సి, ఎంటర్ కంట్రోల్ వి నొక్కాను. నేను రన్ చేస్తా. చూసారా, న్యూ లైన్కి వచ్చేసిందంట. న్యూ లైన్ పెట్టుకున్నాను. మనం చాలా పెద్ద విషయాన్ని కనుగొన్నాను నేడు. ముందు దీన్ని సేవ్ చేయాలి. సేవ్ నొక్కండి. న్యూ లైన్కి వచ్చేసాం. సీల్ అనేది న్యూ లైన్ పెడతామంట, పైథాన్ న్యూ లైన్ పెట్టామంట. చూసారా ఎంత మైక్రో డీటెయిల్ అనేది మనం కనుగొన్నాము. అమ్మో, జ్వరం వచ్చేసేది. అంటే ఈ చూస్తానికి మనకు జోక్లా ఉండొచ్చు, కానీ నిజం మాట్లాడుకుందాం అంటే ఇది బాగానే చెప్పింది. పేరు ఇది బేసిక్ డీటెయిల్ కూడా మనం నోటీస్ చేస్తే బెస్ట్. తర్వాత టాస్క్ ఎస్కేపింగ్ ద లైన్. ఓకే, యూజ్ ఓన్లీ వన్ సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ చేయమంది. ఓకే, ఇన్ ద ఫస్ట్ లైన్ ద లోడింగ్ algorithm on the line implement below it. If factor middle, you cannot use two print functions. Hint, just like C program, for Python there's the /n where I'm inside a string to focus of a new it. ఓ పైథాన్ లీబం ప్రాఫర్ కూడా ఉందంట. అంటే ఇది అయిపోయింది కదా, మన ప్రాబ్లం వల్ల ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనం మళ్ళీ పిఎం
3.py పై అని అన్నాం అని దీంట్లో మళ్ళీ సబ్ ఫైల్ క్రియేట్ చేయండి pm 3.1.py పై అని చెప్పి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి సేమ్ కంట్రోల్ వి నొక్కేయండి ఇలా వచ్చింది మళ్ళీ ఎండకు వచ్చేయండి విఆర్ బద్దకొస్తున్నాం కంట్రోల్ సి నొక్కండి కంట్రోల్ వి నొక్కండి ముందు ఈ బటన్ తీసేస్తే సరిపోద్ది అనమాట ముందు ఇది పడిద్దా లేదో చూద్దాం బాగానే పడింది ఓకేనా ఇక్కడ /n అంట ఓకే /n పెట్టాను పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత లోడింగ్ అల్గోరిథం అని చెప్పి ఇది కూడా పడాలంట ఇది కూడా వచ్చేసి కంట్రోల్ సి ఓకే మళ్ళీ దాని మీద అంతగా దీని మీద నొప్పుదాం మళ్ళీ కంట్రోల్ వి నొక్కాను నొక్కి రన్ చేస్తే వా వండర్ఫుల్ వి గివ్ ఎ బిగ్ లాట్ ఆఫ్ అప్లాస్ న్యూ లైన్లోకి వచ్చేసింది దీన్ని మళ్ళీ మనం సేవ్ చేద్దాం సేవ్ చేసి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ జెమినీకి ఇద్దాం ఫైల్ 3 ఓపెన్ మొత్తం ఎన్ని ఇచ్చింది మనకి 10 ఇచ్చిందా 10 ఇచ్చింది ఇది 10 క్వశ్చన్స్ స్పీడ్గా చేసేద్దాం తర్వాత థర్డ్ వన్ ఉంటుంది తర్వాత ప్రింట్ ద ఎగ్జాక్ట్ ఐ ఆమ్ వాచింగ్ దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కాగ్నేట్ యాజ్ ఎ స్లేమ్ టు నైట్ అంటే యానిమే చూడండి బాగుండిద్ది అసలే 4th సీజన్ వచ్చింది రిస్క్ ఫ్యాక్టర్ మోడరెంట్ యూ నీడ్ టు డిస్ప్లే ద 12 gig of the screen without break the code. Hint: if you start the end your print statement with dot you can really use double quotes inside the text without డబల్ కోట్స్ వాడాలంట దీనికి మనం చిన్న మస్కా తప్పిద్దాం మీరు అంత పేరు దీనికి మనం అంత వద్దు కానీ దీంట్లోనే చేసేద్దాం న్యూ షీట్ pm 4.py అన్నాం నేను తర్వాత కంట్రోల్ వి నొక్కేయండి ఏదో లోడ్ వచ్చింది కదా మర్చిపోయాను ప్రింట్ తర్వాత ఓపెన్ డబల్ కోట్స్ ఇక్కడికి వచ్చేద్దాం వచ్చిన తర్వాత సేమ్ మీ ప్రాంట్ అంతా కాపీ కొట్టేద్దాం కంట్రోల్ వి కంట్రోల్ సి నొక్కాను మినిమైజ్ కంట్రోల్ వి నొక్కిన తర్వాత వచ్చింది కదా ఇక డబుల్ కోట్స్ అనేది దీనికి ప్రాబ్లం వచ్చేసింది అనమాట దీనికి మనం ఏం చేద్దాం దీని ముందు ఒక స్లాష్ పెట్టాం అనుకో ఇది ఫీల్ అయితే స్లాష్ పెట్టి డబుల్ కోట్స్ వాడుకోవచ్చు పైథాన్లో వాడుకోవచ్చు అంటే నాకు తెలియదు మరి పైథాన్లో కూడా వాడుకోవచ్చా ఇట్ ఈస్ వర్కింగ్ yes perfect it's perfectly working దీని ముందు మనం సేవ్ చేద్దాం సేవ్ నొక్కిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత
ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత 4 తర్వాత మినిమైజ్. దీనికి నాకు ఇంకొక ఐడియా ఉంది. ఇది కొద్దిగా మీకు కన్ఫ్యూజన్ తెప్పించచ్చు, కానీ స్లాష్ అని చేస్తాను ఇంకో వద్దులే. వేరే అంతా దాని అట్లా ఎంచుదాం. డబుల్ కొటేషన్ స్లాష్ మొత్తం ఓకే. యూజ్ సి లాజిక్లు కూడా ఇక్కడ పని చేస్తున్నాయి అనమాట. ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, ఫిక్స్డ్ డేటా టైప్ పేరు మై ఏజ్ ఈస్ పేరు followed by the number 8. Pass the test as the string and the number as a raw integer. Okay. Risk factor high. Did you use any C style format specifiers like %d and %c లో %d %f వాడతామంట, కానీ పైథాన్లో అలా వాడాం. పైథాన్లో ఎలా వాడతామంటే మా ఏజ్ అని చెప్పి సింపుల్గా వాడేస్తాం అనమాట. దీంట్లోనే న్యూ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత fifth1.py పై నొక్కిన తర్వాత ఎంటర్ నొక్కిన తర్వాత ప్రింట్ సింగిల్ కోట్స్ ఇద్దాం, డబుల్ కోట్స్ మై ఏజ్ ఈజ్ నాకు తెలీదు వ్యాక్స్ పేరు డబుల్ కొటేషన్ కామా నా ఏజ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి 19, అందుకే నేను 19 ఇస్తాను. మీరు మీ ఏజ్ ఎంత అని ఇచ్చుకోండి, నాకు తెలీదు. సరే మై అవర్ ఏజ్ ఈజ్ 19 అని చెప్పి వచ్చింది. ఇట్స్ వండర్ఫుల్. ముందేం చేయాలి, వచ్చి ఫైల్ సేవ్ చేయండి. ఫైల్ సేవ్ చేసి మళ్ళీ దీంట్లోకి రండి, మళ్ళీ ఆ ఫైల్ అనేది అప్లోడ్ చేసేయండి. 5 Python file uploaded. తర్వాత దాని నెంబర్ మిస్ తర్వాత ద మ్యాథమెటికల్ ప్రింట్ సేమ్. మళ్ళీ దీంట్లోకి రండి, తర్వాత పేరు న్యూ ఫైల్ క్రియేట్ చేయండి. pm6.py అని క్రియేట్ చేసి ఎంటర్ నొక్కండి. తర్వాత ప్రింట్ రాసి addition of two numbers is ఇచ్చిన తర్వాత నేను ఇస్తా పేరు 19 మైనస్ 3 మైనస్ 9 ఇస్తా. ఎంత వచ్చిందో నాకు తెలీదు, ఎర్ర అంటుంది. ఎందుకు అంటుందంటే నేను ఇక్కడ కామా పెట్టలేదంట, దానివల్ల ఎర్ర వచ్చిందంట. -6 ఎగ్జాక్ట్లీ ప్రాపర్గా కోడ్ రన్ అయింది. తర్వాత సేవ్ చేద్దాం. సేవ్ చేసి మళ్ళీ క్రోమ్లోకి వెళ్దాం. వచ్చిన తర్వాత ఫైల్లోకి వచ్చిన 6th ప్రోగ్రామ్, తర్వాత అప్లోడ్, తర్వాత టాస్క్ నెంబర్ 7 the multi algorithm task. తర్వాత print the word C and C++ and Python on the same line separating by spaces. You must pass them as the entire separate string argument inside the particular hint re-enter on the hint separator. Okay, C and Python and C++ అనేది ప్రింట్ చేయాలంట. నేను పెట్టేసి అది ఎలా ప్రింట్ చేస్తాను చూడండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని వాడి చేద్దాం. pm6
7.py ఎంటర్. తర్వాత ప్రింట్ డబుల్ కోట్స్ సి రావాలి, డబుల్ కోట్స్ కామా, డబుల్ కోట్స్ సి ప్లస్ ప్లస్ రావాలి, డబుల్ కోట్స్ కామా కామా డబుల్ కోట్స్ python పైథాన్ డబుల్ కోట్స్ కామా. సేవ్. వచ్చాం, నొక్కాం, ఇచ్చాం, ఓపెన్ నొక్కాం, కత్తాం. తర్వాత సోలో ఛాలెంజ్. ప్రింట్ ద సిటీ గుంటూరు in the test Hindu College of Engineering and Technology using one print statement. Make them appear 2 different lines. The first question ki per second copy anamata. అంటే నాకు ఫస్ట్ క్వశ్చన్ తప్పించి మిగిలిన అంత మంచి పనికి వచ్చిన క్వశ్చన్లు దొరకలేదు. ఇవన్నీ పేరు బేసిక్ క్వశ్చన్స్. ముందుకెళ్ళే కొద్దీ మరి ఎలాంటి ఇచ్చిద్దో ఏమి ఇచ్చిద్దో తెలియదు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఇచ్చింది. దానికి డబుల్ కోడ్ గుంటూరు రాశాను. తర్వాత కామా డబుల్ కోట్స్ సబ్ అని చెప్పి అంటాను కదా, సబ్ సంగతి గురించి తర్వాత చెప్దాం. అది కూడా మనకు పేపర్కి వచ్చింది. దాన్ని ఆల్రెడీ ఏదో వీడియో చూశాను. కంట్రోల్ సి, ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. కంట్రోల్ వి, తర్వాత కంపేర్. రెండు వేరు లైన్లోనే పడ్డాయా? కాదు, ఆడబడ్డాయి పడలేదు కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ స్లాష్ అని పెడితే ఏమైంది? నువ్వు లైన్లోకి వచ్చింది కదా, సింపుల్ ఫండ్. స్లాష్ మనం వేరే ఫంక్షన్ అవుతుంది దీనికి దండగా. ఓకేనా? ముందు మళ్ళీ సేవ్ నొక్కండి. నొక్కిన తర్వాత మళ్ళీ బ్రౌజర్లోకి వచ్చి ఆ రాసిన ఫైల్ అనేది మళ్ళీ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత నెంబర్ 9 ఛాలెంజ్. ప్రింట్ ద మ్యాథమెటికల్ రిజల్ట్ ఆఫ్ డివైడ్ 5/2. ఇస్ నాట్ యూజ్ అరౌండ్ ద 5/2 అంట. ఒకసారి డైరెక్ట్గా రాడ్ క్వశ్చన్ ఇచ్చేసింది. 5/2 అంట. కొత్త ఒకసారి మనం 5/2 ఎలా రాస్తాం? ప్రాబ్లం నెంబర్ 9.py అని నొక్కాను కదా. ప్రింట్ అలా ఇన్స్టెంట్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది? అది 50/2. 50/2 ఎంత వచ్చింది? కామెంట్ బాక్స్లో చెప్పండి. అంత మ్యాథ్స్ ఉంటే నేను 25 అంట. 0.25 వచ్చింది. ఎందుకు వచ్చింది తెలీదు. అదే నేను ఇందాక ఏదో చూసాను, డబుల్ గీత పెడితే 25 వచ్చింది.
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీనికి దానికి ఏం చెప్తాను తర్వాత అడుగుదాం. ఓకేనా. తర్వాత ఫస్ట్ ఫైల్ సేవ్ చేయండి. తర్వాత ఇంట్లోకి రండి, ఫైల్ ఇవ్వండి, ఫైల్ పని ఫైల్ నెంబర్ 9. ఓకే, ఓపెన్. ఇప్పుడు దీనికి ప్రాంప్టింగ్ ఇద్దాం. The problems were excellent, but it is beginner level, so it is very easy to me to print it by based on C language. But I have a small doubt on the first question. Means the remaining questions are as usual. When we use, I find a small mistake. In Python, why there is three statements for printing? Means single quotation, double quotation, triple quotation. There is any proper reason for that? And what kind of advantages and what kind of difficulties faced on that in print statement by using that kind of statements of single quotation, double quotation and triple quotation? అంటే తెలుసుకోవాలి కదా, దానికోసం అని చెప్పి అంతే. చిన్న క్యూరియాసిటీ, ఎందుకంటే 3 ఉన్నాయి కదా, 3 ఉన్నప్పుడు మరి ఏదో ఒక తేడా జరిగిద్ది కదా. దట్స్ ఆల్. ఇంకేం అడుగుదాం. And I also noticed comma was keeps a space. అంటే కామా పెడుతుంటే స్పేస్ వస్తుందంట. Thus was the details I may notice, remaining all same. The slash n works same, the slash double quotes works same as C language. But language may works language. It's all same, but the structure will be different. అంటే ఇట్స్ రైమింగ్ కదా అంతే. And also give me the rating for this out of 10. How much you may give me? But 10th question I do not provide you. Why? Means the space was full for this. అంటే మినిమం ఇన్ని అవ్వచ్చు అని చెప్పి రూల్ ఉండిద్ది. నేను ఎక్కువ ఇచ్చేసాను, ఇది అనలైజ్ చేస్తే టైం పట్టిద్ది. చూసారా, ఒక ప్రింట్ స్టేట్మెంట్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో. దీనిలో ఒక 5 నిమిషాలు లేపేస్తారు, మనం దీనికి గంట చేసాం. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే చాలా నీట్గా తీరిగ్గా మనం బేసిక్ స్టెప్ నుంచి చాలా బిగినర్ ఫ్రెండ్లీగా వెళ్దాం. అనలైజ్ చేస్తుంది. ఎన్ని రోజులు చేస్తే తెలియదు, నాకైతే నిద్ర వస్తుంది. టైం 11 అయింది. Review of rating 9.5 out of 10. You absolutely crashed the first set. Exotic mapped your C knowledge directly to the Python syntax, successfully navigating, escaping characters /n/ and standing out the machine without breaking a sweep. Your logic is cracked hard. The reason why it is 0.5 instant for perfectionist and till the micro details. For PM.py regret how the common divide space, while I will explain below. Missing question 9 and question 10 is completely been the working with the after. Therefore ఇచ్చింది why 3 type of columns ఇచ్చింది. In C, single column are directly of a single character అన్నమాట. సిలో సింగిల్ కాలం అంటే ఒక క్యారెక్టర్ అని అర్థం. అంటే క్యారెక్టర్ అనేది ఒక డేటా టైప్ సిలో, ఓకేనా. అండ్ డబుల్ కాలం
an ఆర్ స్ట్రిట్ ఫర్ ఏ స్ట్రింగ్. డబల్ కోలం అనేది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఏ అనేది క్యారెక్టర్ అనమాట, 5 అనేది క్యారెక్టర్ అనమాట. అదే వేరే ఫుల్ నేమ్ హెచ్సిఐటి కోడర్ అని ఉంది కదా, ఇది స్ట్రింగ్ అనమాట. హెచ్ అనేది క్యారెక్టర్ అనమాట. ఓకేనా? పైథాన్ కంప్లీట్లీ రిమూవ్ దట్ రిట్రాక్షన్ ఇన్ పైథాన్ సింగిల్ అండ్ డబుల్ కొటేషన్ తీసేసిందంట. ఓకే. ఫంక్షన్ ఐడెంటికల్లీ బట్ హ్యావ్ మల్టిపుల్ ఆపరేషన్ ప్రొవైడింగ్ మ్యాసివ్ అడ్వాంటేజెస్. Single versus double. You can use both single and double quotation to define a string, but 3 times when you have to use specific form if you test content n. ఎప్పుడంటే వాడతామంటే ఈ రెండింటిని పైథాన్ సింటాక్స్, you need to use the double quotation to enclose the string so the interpretation does not get comforts. అంటే ఎప్పుడైనా ఎండ్ చేసేటప్పుడు వాడాలంట. కన్వెన్షన్, ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ dual quotations inside a string like you expected, similarly land title in pm4 py, you can enclose the work form in the తర్వాత ఏంటిది ప్రింట్ ఐ ఆమ్ వాచింగ్ స్లాష్ అండ్ పేర్ ఎస్కేపింగ్ సీక్వెన్స్. ఇక ట్రిపుల్ కొటేషన్ వర్సెస్ ఓకే ఎలాగడుందా, ఇది మనం మిస్ చేసాం. ఇది కనిపెట్టింది. వాట్ ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ఏ స్ట్రింగ్ దట్ ఈస్ మల్టీ లైన్? ఇన్ ద స్ట్రింగ్ we need to use triple quotation in stream scan the slash n. Even triple quotation always just hit enters in your code editor and python will be best. ఓకే. తర్వాత కామన్ అండ్ స్పేస్. ఇప్పుడు కామన్ వాడతాం, స్పేస్ అంటే సైనింగ్ నోటీస్డ్ దట్ స్లాష్ కామా ఆటోమేటిక్లీ ఇంజెక్ట్ ఏ స్పేస్ ఇన్ సి print regulating. Okay. How even the pass multiple items. Okay. The micro details in py and based on the slash and that notice that a single instance on a second line. ఓకే. దాన్ని ఏడబెడితే బాగుండేది అని అంటుంది. ఫైల్ బై ఫైల్ బ్రేక్ డౌన్, పర్ఫెక్ట్ టెస్టింగ్ ఫర్ ఎక్సలెంట్ లేఅవుట్. ఓకే. ఈ రోజుకి మంది అయిపోయింది. ఇంక ఈ రోజుకి వీడియో స్లాప్ చేద్దాం. 1.5 hour వచ్చింది. రేపు పార్ట్లో మిగిలిన సెక్షన్ని జనరేట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, లర్న్ మోర్. దీన్ని ఇంకా మనం డిఫరెంట్ వేలో ట్రై చేద్దాం. ఫైల్స్ ఎలా వేయాలన్నమాట. ఓకే, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.